దావీదు ఎవరు? భూమి మీద రాజు కదూ. తన కుమారులు ఎవరు? రాజు కదూ. తన కుమారుల తర్వాత వారి వంశమంతా ఏ వంశము? రాజుల వంశం కదూ. రాజుల వంశం కాదు. పుట్టిందేమో రాజుల వంశము, పేరుకేమో రాజుల వంశము, గోత్రమేమో ఉన్నతమైన గోత్రము. కానీ ఆయనకు ఈ లోకము నిరుపేదత్వాన్ని, నిరుపేదగా ఆయన ఈ లోకంలో జన్మించారు. ఎందుకంటే ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, యేసు ప్రభు వారి యొక్క జననముని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ లోకములో క్రీస్తు మాదిరిగా మనం ఈ లోకంలో బ్రతకాలి కదా. యేసు ప్రభు వారి లోకంలో బ్రతికినటువంటి తీరు జననమే చెబుతున్నది. ఆయన పుట్టుకే మనకు మాదిరి. ఆయన పుట్టిన విధానమే మనుషులకు తగ్గింపు స్థితిని నేర్పిస్తుంది, దీనత్వాన్ని నేర్పుతుంది. ఈ లోకములో ఆయన ఎంత తగ్గించుకొని దీనుడిగా దీనత్వాన్ని ధరించుకొని ఈ లోకములోనికి వచ్చాడో మనము నేర్చుకుంటూ ఉండాలి.